విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. మనస్సు యొక్క నిగ్రహమే భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి స్థితి అని పరమాత్మ మనందరికీ ఈ అధ్యాయం మొత్తంలో మనం మనస్సును నిగ్రహించుకోవడానికి కావలసిన శక్తిని ఎలా సంపాదించుకోవాలో భగవంతుడు వివిధ రూపాలలో మనకి ఏం చేస్తున్నారు, తెలివితేటలను పెంచేటటువంటి ప్రయత్నంగా అనేక ఉపాయాలు చెప్తున్నారు. కృష్ణ పరమాత్మను అర్జునుడు అడుగుతారనమాట, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అనే సమాధానం పరమాత్మ చెప్పడానికంటే ముందు అర్జునుడు అంటారు, చెంచలం హి మన కృష్ణ ప్రమాదీ బలవద్రుడం అంటారు. మనసు చాలా చంచలమైందండి, నిగ్రహించుకోండి అంటే ఎలా కుదురుతుందంటే పరమాత్మ నిజమే, మీరు చెప్పింది నిజమే అంటున్నాడు. అసంశయం, అవును, మీరు అడిగిన దాంట్లో ఏ సంశయం లేదు. ఎందుకంటే నేను మనస్సును ఎలా తయారు చేశాను, 7 భాగాలు వాయుతత్వంతో, 1 భాగం మాత్రమే స్థిరతత్వమైన ఆకాశతత్వంతో మీ యొక్క మనస్సును తయారు చేశాను. మీ మనస్సును నిగ్రహించడం చాలా కష్టమే, నేను కూడా ఒప్పుకుంటున్నానంటారు. మనకి ఇదే అధ్యాయం 6వ అధ్యాయంలోనే 35వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ మాట్లాడతారండి. మనో దుర్నిగ్రహం చలం, నిజమే బాగా కదులుతుంది, నిగ్రహించడం కుదరదు. కానీ నేను ఒక ఉపాయం చెప్తాను, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అంటాడు. మీరు నేను పూర్వము నా నుంచి విడిపోయిన తర్వాత, అంటే మనం భగవంతుడి యొక్క స్వరూపమైనటువంటి మనం ఈ జీవతత్వంలోకి, అంటే ప్రకృతిలోకి మనల్ని జీవుడిగా పంపించినప్పుడు మనం ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలతో మమేకమైపోయాం. ఇలా మమేకమైపోయినప్పుడు మన మనస్సు అప్పటికప్పుడు పొందేటటువంటి ఆనందం కోసం పరిగెత్తుతూ తన యొక్క స్వస్వరూపాన్ని తాను మర్చిపోయింది. అంటే నేను ఆనంద స్వరూపమైనటువంటి భగవంతుడి యొక్క సంతానమే, నేను భగవంతుడిలో లేని ఐశ్వర్యము ఈ ప్రకృతిలో ఏమి ఉందనే సత్యం ఎవరు మర్చిపోయారంటే జీవుడు మనసును ఆశ్రయించి మర్చిపోయాడండి. మరచిపోయి అప్పటికప్పుడు కలిగే ఆనందం కోసం, అంటే మనస్సు తన ఇంద్రియాల ద్వారా ఏం చేస్తుందంటే కన్ను ద్వారా ఒక విషయాన్ని చూస్తుంది, ఇది బాగుంది అని చెప్పేసి జీవుడికి చెప్తుంది. తర్వాత చెవి ద్వారా విషయాన్ని వింటుంది, ఈ విషయం మనకు సంతోషాన్ని ఇస్తుందని దేహానికి సంబంధించిన విషయాల పట్ల ఉన్నటువంటి వ్యామోహాన్ని ఏం చేస్తుందంటే ప్రతి క్షణము కూడా, నిరంతరము కూడా దీని యొక్క ప్రయత్నాన్ని పెంచుతుందండి. అంటే దేహాభిమానాన్ని అనుక్షణం పెరుగుతున్నా కొద్దీ ఏమవుతుందంటే మనకు దేహ సంబంధమైన విషయాల పట్ల మమత్వం పెరుగుతుంది. ఈ శరీరాన్ని ఎవరైనా తిట్టారనుకోండి, మీరు అందంగా లేరన్నారనుకోండి, చాలా కోపం వస్తుంది. మన పేరు పక్కన గారు అని పెట్టి పిలవలేదండి, మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడు, చాలా కోపం వస్తుంది. ఈ దేహానికి సంబంధించి ఏదైనా అనారోగ్యం వచ్చింది, చాలా బెంబేలు పెట్టుకుంటారు, అయ్యో ఈ శరీరం పడిపోతుందా ఏంటి. ఎందుకు? తన యొక్క భోగ్య స్థానం ఏమిటి అంటే శరీరమే. శంకరాచార్యుల వారు కూడా చెప్తారు, ఏమంటారంటే మనకు ఏమంటారు, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే భోగాయతనం ఉచ్యతే అంటారు. పంచీకృత మహాభూతం సంభవం కర్మ సంచితం. మీ అందరికీ భగవంతుడు ఏం చేశారంటే మీరు చేసినటువంటి కర్మల యొక్క ఫలము చేత, అంటే మీరు పూర్వజన్మల్లో ఏ ఏ కర్మలు చేశారో
ఆ చేసిన కర్మలన్నీ కూడా ఒక సంచిలో వేసుకున్నామండి. ఆ వేసుకున్న సంచిని ఏమంటారు? సంచిత కర్మ అనేటటువంటి ఒక బాక్స్ మన దగ్గర ఉందన్నమాట. ఓ బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్‌లో ఏవేవైతే వేసుకున్నామో ఈ దేహానికి అంటే మనం పూర్వజన్మల్లో ఏ శరీరం ధరించామో, ఆ శరీరానికి సంబంధించిన విషయాలకు సంబంధించి కొన్నింటి మీద ఇష్టం, కొన్నింటి మీద ద్వేష భావాన్ని పెంచుకున్నాం. ఇప్పుడు ఈ రాగము, ద్వేషం అనేటటువంటి విషయాలతో కూడినటువంటి ఏవైతే సంస్కారాలున్నాయో వీటన్నింటిని మనం ఎక్కడేసాం? సంచిత కర్మలో పడవేశాం. ఇప్పుడు మనం తెచ్చుకున్నటువంటి సంచిలో నుంచి భగవంతుడు ఇప్పుడు ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఏంటంటే, ఒక రాజుగారు ఒక ఎవరో ఒక ఇంట్లో దొంగతనం చేస్తుంటే ఒక ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారండి. ఆ ముగ్గురు వ్యక్తుల్ని పిలిచి రాజుగారు ఏం చెప్పారంటే, దొంగతనానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రక్షక భటుల చేత వీళ్ళు బంధింపబడ్డారు. రాజుగారు వీళ్ళ ముగ్గురికి ఒక శిక్ష పరంగా ఏం చెప్పాడంటే, ఇప్పుడు నేను నా మామిడి తోటలోకి మీరు ముగ్గురు వెళ్ళండి. ముగ్గురికి 3 బస్తాలివ్వండి. 3 బస్తాలిస్తే, ఇప్పుడు మీరు ఎవరైతే ఈ బస్తాలో కాయలు తీసుకొనొస్తారో, దానిని బట్టి మీకు శిక్ష ఎంత వేయాలో నేను ఆలోచిస్తాను. మీరైతే ఈ తోటలో ఉన్న కాయలను తీసుకొని రండి అని చెప్పేసి చెప్పారట. ఇప్పుడు ముగ్గురు కూడా తలా ఒక సంచి పట్టుకొని ఆ మామిడికాయలున్నటువంటి ఆ మామిడి తోటలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అందులో కూడా దొంగలలో దొంగ అనగానే పూర్తిగా అతడు పాపం చేసేవాడు అనటానికి ఏం వీల్లేదు. ఈ దొంగలలో కూడా కొంత మంచివాడుంటాడు. కొంత కొద్దిగా అధికమైనటువంటి క్రూరత్వం కలిగిన వాడుంటాడు. ఇంకొకడు పరమ క్రూరత్వం కలిగిన వాడుంటాడు. వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళేం జేశారంటే, ఒకాయన ఏం జేశారు, అయ్యో! రాజుగారు నాకు పనప్పజెప్పారు అనంటే, నాకు శిక్ష తగ్గాలి అంటే మంచి మంచి మామిడి పండ్లు ఏరుకొని వెళ్తాను. అప్పుడు రాజుగారికి మంచి పండ్లు తెచ్చాను కాబట్టి శిక్ష తక్కువ వేస్తాడు అని జెప్పేసి, మంచి మంచి పండ్లన్నీ ఏరుకుంటూ వెళ్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొక వ్యక్తి రాజుగారు చూస్తారా, పెడతారా? మంచి పండ్లు, చెడ్డ పండ్లు అన్నీ కలబోసుకొని వెళ్తానని జెప్పేసి, మంచివి, చెడ్డవి అన్నీ వేసుకొని బస్తా నింపుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఏంటి మంచి పండ్ల కోసం ప్రయత్నం చెయ్యాలా? కనపడిన ప్రతి కాయ అందులో వేసుకుంటానని జెప్పేసి మొత్తం కాయలు వేసుకొని బస్తా నింపుకొని వచ్చారు. ఇప్పుడు ముగ్గురు కూడా ఏం జేశారు? బస్తాలు తీసుకొనొచ్చారు. ఇప్పుడు వెంటనే రాజుగారన్నారు, "నాయనా మీకు నేను వేసే శిక్ష ఏంటంటే, మీరెవరెవరైతే ఏ ఏ పండ్లు తెచ్చుకున్నారో, ఆ పండ్లను తిని మీరు బ్రతికి ఉంటే, మీరు మళ్ళీ ఈ జైల్లో నుంచి రిలీజ్ అవుతారు. వెళ్ళండి ఎవరి బస్తా వాళ్ళు తీసుకొని, ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలోకి వెళ్ళిపోండి" అని చెప్పేసి వాళ్ళని జైల్లో వేసేసి బంధించేశారు. ఇప్పుడు మంచి పండ్లు తెచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడు అనంటే, చక్కగా రోజుకొక పండు తింటున్నాడు. బాగా పండిన పండు ఒకరోజు, తర్వాత అట్లా ఆయనేం చేశాడు, చక్కగా రోజు మామిడి పండ్లు తింటూ నిగనిగలాడుతున్నాడు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, "ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్య ఆహారా సాత్విక ప్రియాః" అన్నారు. మామిడి పండ్లు ఆయుష్షుని పెంచుతాయి, బలముని పెంచుతాయి, తర్వాత సత్వగుణాన్ని పెంచుతాయి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి కాబట్టి అన్నీ మంచి పండ్లు తెచ్చుకున్నాడు కాబట్టి చక్కగా మంచి పండ్లను తిన్నాడు. చక్కగా నిగనిగలాడుతూ ఆ పండ్లయిపోయాయి. రాజుగారు కొద్ది రోజుల టైం తర్వాత వాళ్ళని ముగ్గురిని కూడా పిలిపిచ్చారు. అందులో ఒకడు అన్ని చెడ్డ పండ్లే తెచ్చుకున్నాడు కాబట్టి, ఆ చెడ్డ పండ్లను తిన్నవాడు మధ్యలోనే చనిపోయాడు. ఇంకొకాయన మంచి పండ్లు, చెడ్డ పండ్లు 2 కలబోసుకొని తెచ్చుకున్నాడు కాబట్టి, ముందు మంచి పండ్లన్నీ తిన్నాడు. తర్వాత ఆకలి తీరక ఆ పిచ్చి పండ్లు కూడా తిన్నాడు. ఆకలి తీరక. తిని కొద్ది రోజులకు అనారోగ్యాన్ని పొంది అతను కూడా చావుకు సిద్ధంగా ఉన్నాడు. మూడో వ్యక్తి మరి చక్కగా మంచి మామిడి పండ్లను తెచ్చాడు కాబట్టి చక్కగా ఏంటి ఆ పండ్లను తిని తన యొక్క ఆరోగ్యాన్ని పెంచుకున్నాడు. అప్పుడు అర్థమైంది రాజుగారికి. ఆ! ఇతడు సత్వగుణ సంపన్నుడే కానీ ఏదో లాభాపేక్ష చేత, ఆ మోహము చేత దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ, ఇతడు అంత గొప్పగా దుర్గుణాలు ఉన్నవాడు కాదు అని చెప్పేసి అతన్ని రిలీజ్ చేశాడు. ఇంకొక వ్యక్తి మంచి, చెడు గుణాలకు సంబంధించినటువంటి లక్షణాలను కలబోసుకున్నాడు కాబట్టి, కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి తెచ్చి అనారోగ్యాన్ని పొందాడు. ఇతడి యొక్క ప్రవర్తనను కూడా కొంత ప్రయత్నం చేస్తే తగ్గించవచ్చని అనారోగ్యంతో ఉన్నవాడిని హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఇంకొక వ్యక్తి పరమ దుర్మార్గుడు.
ఒక పని చేయడానికి కావలసినటువంటి సమర్థత లేనివాడు, సోమరితనం. అయుక్త ప్రాకృత స్తబ్ధ శటో నైష్కృతికో అలసః విషాది దీర్ఘసూత్రీ చ కర్త తామసముచ్యతే అని కృష్ణ పరమాత్మ మనకు 18వ అధ్యాయంలో 28వ శ్లోకంలో తమోగుణం గురించి మాట్లాడతారనమాట. ఏమన్నారు అంటే, అయుక్త అంటే అతనికి ఏం తెలీదు, మనోనిగ్రహాన్ని, మనస్సును నిగ్రహించుకోవడం అనేది తెలీదు. ప్రాకృత అంటే సోమరిగా, అంటే ఏమంటారు, పామరమైన స్వభావం కలిగినటువంటి వారు. రాజుగారే పనప్పజెప్పినా ఆయన చెప్తే నేను చెయ్యాలా అని చెప్పేసి మరి బాగాలేని పండ్లన్నీ కూడా వేసుకున్నాడు. అంటే గొప్పదైనటువంటి ఆ సంఘంలో జీవించడానికి కావలసినటువంటి లక్షణాలు లేనటువంటి పామర స్వభావాన్ని కలిగి ఉంటాడు. స్తబ్ధ అంటే వినయము లేనటువంటి వాడు. షటో మోసగాడు. రాజుగారు చెప్పినా ఆయన చూస్తాడా అని చెప్పేసి అన్ని పనికిరాని పండ్లని వేసుకున్నాడు. అంటే మోసం చేసేటటువంటి ప్రవృత్తి ఉంది. నైష్కృతికో అలసహ, ఇంకా ఇతరుల యొక్క కార్యాలను పాడు చేయగలిగినటువంటి మనస్తత్వం. మంచి వాళ్ళను కూడా తానేం చేశాడు, ఇలా దొంగతనం చేస్తే సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని మంచి వాళ్ళను కూడా మాయ చేసి దొంగతనం చేయడానికి వీళ్ళని ప్రేరేపించాడు. అంటే మంచి వాళ్ళను కూడా చెడగొట్టగలిగినటువంటి మనస్తత్వం ఉన్నవాడు కాబట్టి ఇతరుల కార్యాలు చెడగొడుతూ మంచి వాళ్ళను కూడా నాశనం చేసే ప్రవృత్తిని పెంచేటటువంటి వ్యక్తి ఇతడు సమాజానికి చేటు. విషాది ఎప్పుడూ కూడా దుఃఖంతో ఉంటాడు. దీర్ఘసూత్రీచ అంటే ఇప్పుడు చెయ్యవలసినటువంటి కార్యాన్ని 4 రోజులైనా చేయనటువంటి వ్యక్తి. రాజుగారే పనప్పజెప్పినప్పటికీ కూడా సోమరితనం చేత మరి తాను పనికిరాని పండ్లన్నీ తానే తెచ్చుకున్నాడు. ఆ పండ్లన్నీ తానే తింటాననేటటువంటి మరి ఏమంటారు, భవిష్యత్తును ఊహించగలిగినటువంటి విధానం ఇతనికి లేనందువల్ల పతనమైపోయాడు. తమో గుణంలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే అప్పటికప్పుడు కలిగే సుఖం గురించి ఆలోచిస్తాడే కానీ మరి భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలు, భవిష్యత్తులో తనకు జరగబోయే ప్రమాదాల గురించి, వాటి గురించిన ఆలోచన లేకుండా ఉంటాడు. కాబట్టి ఇలాంటి గుణాలతో లోకం వర్ధిల్లుతుంది. ఇలా వర్ధిల్లేటటువంటి గుణం ఏంటి? పరమ పాపిష్టితో కూడినటువంటి తమో గుణం. ఎవరైతే పాపపు కర్మలు చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు, సంపదలు లేకుండా పుడతారు. ఆ శరీరం కూడా ఏమంటారు, అనారోగ్యంతో ఉండేలాంటి శరీరాన్ని పొందుతారు. ఇంకా ఇంకా కొంతమందికి అందం ఉంటుంది కానీ అందానికి సంబంధించి ఆరోగ్యం లేకుండా పోతుంది. కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది కానీ ఐశ్వర్యం లేకుండా పోతుంది. ఇలా రకరకాలుగా మనం చేసిన కర్మల యొక్క కలబోత చేత భగవంతుడు ఒక దోసెడు తీసి నువ్వు ఎలా పుట్టాలి, ధనవంతుల ఇంట్లో పుట్టాలా, లేకపోతే బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టాలా, లేకపోతే బీదవారి కుటుంబంలో పుట్టాలా, లేకపోతే వైశ్యుడిగా శూద్రుడిగా పుట్టాలా, ఇవన్నీ ఎవరు నిర్ణయిస్తారు? నువ్వు తెచ్చుకున్న కర్మలను బట్టి, అంటే నువ్వు పూర్వజన్మలలో చేసినటువంటి కర్మానుసారంగా ఈశ్వరుడు మనకు అందించారు. అయ్యో భగవంతుడు నాకు అందం ఇవ్వలేదని ఏడిస్తే ఏం లాభం? ఇక్కడ చెడిపోయినటువంటి మామిడి పండ్లు తెచ్చిన వ్యక్తి అయ్యో నేను బతకాలి అంటే, నువ్వు బతకడానికి భగవంతుడు రాజుగారి రూపంలో అవకాశం ఇచ్చాడనే విషయాన్ని గుర్తించక ఏం చేశాడు, మరి అన్ని బాగాలేని పండ్లన్నీ కూడా తెచ్చుకొని తన యొక్క ప్రాణానికి హాని చేసుకునే ప్రయత్నం ఎందుకు? ఎవ్వరి మాట మీద కూడా వినయము లేనటువంటి వ్యక్తి కాబట్టి ఇతడు ఏమయ్యాడు అంటే చాలా కష్టాన్ని, ఆ బాగాలేని పండ్లు తింటూ ఆ తిన్న పండ్లు అనారోగ్యాన్నిచ్చి అనారోగ్యంతో శరీరం అంతా కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులను పెడితే ఆ ఇబ్బందుల చేత దేహత్యాగం చేస్తాడు. చూడండి ఇక్కడ భగవంతుడు అందరికీ అవకాశం ఇస్తాడు, బతకడానికి అవకాశం ఇస్తారు అనటానికి ఇక్కడ రాజుగారు తనకు శిక్ష వేస్తున్నట్టుగా లేదు. నువ్వు బతకడానికి కావలసిన వస్తువులు సమకూర్చుకో నాయనా అని భగవంతుడు మనందరికీ శరీరాలు ఇచ్చారు. ఆ శరీరాల చేత ఏంటి, సోమరితనంతో జీవించటం అనేటటువంటిది అలవాటు చేసుకున్నవాడు ఏమవుతాడు, త్వరలోనే పతనమవుతాడు. తాను పతనం కావడమే కాదు ఇంకో నలుగురిని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు మనందరికీ, మన శరీరం ఏంటి, భోగములను అనుభవించడానికి కూడిందండి. అపంచీకృత భూతోద్ధం సూక్ష్మాంగం భోగ సాధనం అన్నాడు. అంటే ఈ శరీరంతో నువ్వు భోగములను అనుభవించడానికి సూక్ష్మ శరీరం కూడా ఇచ్చాడు. నీ మనస్సును ఏం చేస్తావు, త్రిగుణాల మాయ చేత బంధింపబడతావా? త్రిగుణాల మాయ నుండి విడిపడి పరమ సంతోషాన్ని పొందగలిగిన విధంగా నీవు తయారవుతావా అని
భగవంతుడు స్థూల శరీరాన్నేమో భోగములను అనుభవించడానికి, ఏ భోగములను అనుభవిస్తే నువ్వు పరమశాంతిని పొందగలవో దాని గురించిన వివేచనతో కూడినటువంటి జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి బుద్ధి చైతన్యాన్ని సూక్ష్మ శరీర రూపంలో అందించినప్పటికీ కూడా మరి ఎవరైతే ఈ భూమి మీద ఉన్న సుఖాలను ఇప్పటికిప్పుడే అంటే క్షణం కూడా ఆగరండి. అందుకే పెద్దవాళ్ళు ఓ మాట అంటారు. ఉడికిందాకా ఉంటారు కానీ చల్లారేంత వరకు ఉండలేక ఆ వేడి వేడి అన్నం తిని ఆ నోరంతా కూడా అప్పటికప్పుడు తినేస్తారండి ఆకలితో వేడి వేడిది. కానీ కాసేపటి తర్వాత నోరంతా ఎర్రగా అవుతుంది. తర్వాత 2, 3 రోజుల పాటు ఆ నోటికి సంబంధించి ఎంతో ఇబ్బంది పడతారు. మనందరి జీవితంలో కూడా జరుగుతుంది. ఏదైనా తొందరపాటులో ఏదైనా వేడి వేడి పదార్థం తాగటం కానివ్వండి, తినటం కానీ చేశామనుకోండి, వెంటనే ఒక 10, 15 నిమిషాలలోనే మనకు మార్పు తెలుస్తుంది. నేను అతిగా అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటారు? కట్వాంల లవణాత్యుష్ణ బాగా వేడిగా ఉన్నది తింటే మీ నోరు ఏమవుతుంది? ఇబ్బంది పడుతుంది. భగవంతుడు తయారు చేసిన నోరు ఆయన చెప్పిన విధి విధానాలతో కూడి ప్రవర్తించినప్పుడు మాత్రమే ఆ శరీరం మనకు సౌఖ్యాన్ని ఇస్తుంది. లేకపోతే పరమ దుఃఖాన్నిస్తుంది. అప్పటికప్పుడు రుచిగా ఉందని చెప్పేసి పిల్లలు ఏం చేస్తారు? పిజ్జాలు, బర్గర్‌లు తినేసి వేడి వేడిగా చల్లగా ఉన్న కూల్ డ్రింక్స్ తాగుతారు. తర్వాత ఒక 3, 4 గంటల తర్వాత కడుపులో ఏమవుతుంది? ఎసిడిటీ రూపంలో బాగా మంటగా కూడా తెలుస్తుందండి. ఎందుకు? భగవంతుడు కొన్నింటికి మాత్రమే మీ శరీరం తట్టుకుంటుంది. కాబట్టి మిగిలినటువంటి విషయాలు మీరు నిర్లక్ష్యం చెయ్యకండి. ఎందుకు మిగిలినవంటే ఏంటి? భగవంతుడు చెప్పిన ధర్మము మిగిలిన విషయం అంటారు. ఎందుకంటే ఇవాళ భగవంతుడు చెప్పిన ధర్మాన్ని తెలుసుకునటానికి కావలసిన సమయం మనకు లేదు. దేహ సంబంధమైన విషయాలలో పక్కింట్లో దొంగలు పడినా మనకు ఆ విషయం ఈ రోజు మొత్తము మన ఇంట్లో వాళ్ళందరం కూర్చొని మాట్లాడతాం. ఎక్కడో ఏదో జరిగిందని తెలిసినా ఈ రోజు మొత్తం దాని గురించే ఆలోచిస్తాం. కానీ ఈ దేహాన్ని ఎలా పోషించుకోవాలి? ఈ దేహంతో నేను ఎటువంటి సాధన చెయ్యాలి? ఈ దేహంతో నేను సాధించవలసిన లక్ష్యం ఏంటి? ఈ లక్ష్యం గురించి తెలియజేయగలిగినటువంటి సద్గ్రంథ పఠనము చెయ్యడానికి మాత్రం మనకు సమయం లేకుండా పోతుంది. ఎందుకు అంటే మనం ధరించిన శరీరం యొక్క విలువ మనకు తెలియట్లేదండి. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మీరు పొందినటువంటి ఉపాధితో మీరు చెయ్యవలసిన సత్కర్మ ఏంటో శాస్త్రము ద్వారా అందించబడుతుంది. శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో మీరు ఏ పని చెయ్యాలి మీ శరీరంతో, ఏ పని చెయ్యకూడదు అనేది నేను ఒక మాన్యువల్ తయారు చేశాను. అది భగవద్గీత రూపంలో మీ అందరికీ అందించబడింది. ఆ భగవద్గీత యందు చెప్పబడిన విషయాలను గనక మనం తెలుసుకొని ఆచరణలో పెట్టుకున్నామనుకోండి, అప్పుడు ఈ శరీరానికి వచ్చేటటువంటి ఎన్నో రకములైనటువంటి ప్రమాదముల నుండి తప్పించవచ్చు. చాలా మంది మాట్లాడతారేమో, మరి భగవద్గీత ఇటువంటి గ్రంథాలన్నీ అధ్యయనం చేసిన వారు కూడా రమణులు, రామకృష్ణ పరమహంస, తర్వాత శంకరాచార్యుల వారు, ఇలా పెద్దలందరూ వీళ్ళందరూ కూడా మరి భగవంతుడు చెప్పినటువంటి నియతినే పాటించారు కదా! మరి వాళ్ళకి కూడా శరీరానికి సంబంధించినటువంటి వ్యాధులు కలిగాయి అని మనం రోజు చెప్పుకుంటున్నాం. మరి మేము మాత్రం ఇంత జాగ్రత్త పడి భగవంతుడు చెప్పిన విధంగా ఆహారాన్ని తీసుకుంటే మాకు కూడా వ్యాధులొస్తాయి గదా! మరి ఏముంది తేడా? మరి ఆ మాత్రం దానికి తెలుసుకోవడం ఎందుకు? వాళ్ళకి పెద్ద పెద్ద వ్యాధులొచ్చాయి. రమణులకు సర్కోమా వ్యాధి రాచపుండు పుట్టింది. తర్వాత రామకృష్ణ పరమహంసకి నోటిలో క్యాన్సర్ వచ్చింది. మరి వీళ్ళే ఇంత పెద్ద పెద్ద వ్యాధుల బారిన పడ్డారు. మేము మాత్రం ఇప్పుడు ఇన్ని వస్తువులు త్యాగం చేయడం వల్ల ఏమైనా మంచి జరుగుతుందా? వాళ్ళు త్యాగం చేసి ఏం బాగుపడ్డారు? మేము త్యాగం చేయక నష్టపోయేదేంటని చాలామంది ఆలోచన కూడా చేస్తారు. అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఏంటంటే మన శరీరానికి సంబంధించి భగవంతుడు చెప్పిన నియతి పాటించకుండా నాలుకకు నచ్చింది తిన్నాం, కంటికి నచ్చింది చూసాం, చెవికి నచ్చింది విన్నాం. ఈ శరీరానికి ఏది సుఖం అనిపిస్తే అది సుఖాన్ని అనుభవిస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించి అనారోగ్యం వచ్చింది. ఈ అనారోగ్యం వస్తే మీరెలా ఉన్నారు? భగవదనుభూతి పొందినటువంటి వారు వారికి పెద్ద పెద్ద సర్కోమా వ్యాధి లాంటి క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చినా
వారేమైనా బాధపడ్డారా, భయపడ్డారా, ఎవరికైనా చెప్పుకొని అయ్యో నాకింత పెద్ద వ్యాధి వచ్చిందండి నేను తట్టుకోలేకపోతున్నానని దుఃఖపడిన సంఘటనను మీరెక్కడైనా వాళ్ళ శిష్యుల ద్వారా విని ఉన్నారా? డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. సర్కోమా వ్యాధి అంటే రాచపుండు. రోజు కూడా రాచపుండు నుంచి రక్తం బాగా కారుతుండేదట. రమణులు ఆ రాచపుండుని చూసి అనేవాళ్ళట, శమంతకమని రోజు ఎన్ని బారుల మణిని పెడుతుందో చూడండి, ఎంత బాగా రక్తం గారుతుందో అని. ఆ రక్తాన్ని చూసి శమంతకమని రోజు కూడా 8 బారుల బంగారం పెట్టేది అని చెప్పేసి మనం కృష్ణ పరమాత్మ వృత్తాంతంలో మనం వింటామండి. సత్ సత్రాజిత్‌కి మరి అలాంటి ఒక మణిని సూర్యదేవుడు ప్రసాదించారు అని జెప్పేసి మనం విన్నాం. అంటే అలా ఆయన శరీరం మీద పుట్టినటువంటి పుండుని చూసి ఒక శమంతకమణిలాగా ఆయన ఊహ చేశాడు. ఇప్పుడు మీ శరీరం మీద ఒక చిన్న ఒక కురుపు లాంటిది లేసిందనుకోండి. అది పెట్టేటటువంటి బాధ చేత అది ఒక 10% బాధ పెడితే మనం 30% బాధపడతాం. ఎందుకు బాధపడతాం? ఎందుకు అంటే, అయ్యో! నా శరీరం మీద ఇలాంటి కురుపొచ్చింది. ఇది పెద్దదవుతుందా ఏంటి? ఇది నన్నేం చేస్తుందని బెంగ చేత, అది పెట్టేటటువంటి బాధకి బాధపడతాం. అది ఉంది అనేటటువంటి బెంగ చేత ఇంకాస్త బాధపడతాం. మరి రాచపుండు శరీరాన్ని లోతుకి తొలుస్తూ, లోపటున్న రక్తాన్నంతా కూడా ఏం చేస్తారు? అది మంచి రక్తమంతా కూడా చెడు రక్తంగా మారి, ఆ పుండు ఏమవుతుంది? విపరీతమవుతుంది. రమణుల శరీరానికి పట్టి ఉన్నటువంటి ఆ రాచపుండు యొక్క చెడు రక్తాన్ని పీల్చడానికి జలగల్ని కూడా ఆ పుండు మీద వేస్తే ఆ జలగలు ఆ రక్తాన్ని తాగి బ్రాహ్మీ స్థితిలోకి వెళ్ళిపోయాయట. అవి రాకపోయాయట. వాటిని బలవంతంగా వాటిని ఊడబీకి పడేసేవాళ్ళట. మరి ఒక్కసారి మనం దాన్ని ఊహ చేసి ఒకసారి మనని జలగబడితే ఎంత దాన్ని తీయటం చాలా ప్రమాదమండి. కావాలని లోపటున్నటువంటి శరీరం మీద ఉన్నటువంటి ఆ రాచపుండులో ఉన్న చెడు రక్తాన్ని తీయడానికి జలగలతో ఆ రక్తాన్ని తీపించేవాళ్ళట. ఎంత క్లేశం ఉంటుందండి? మామూలు శరీరానికి జలగ పడితేనే ఎంతో క్లేశం. మరి ఒక చోట ప్రమాదం పుండు అయింది. ఆ పుండుకు సంబంధించి దాన్ని జలగతో పట్టి రక్తం తాగిస్తుంటే ఎంత శరీరానికి సంబంధించిన క్లేశం ఉంటుంది. మహాత్ములైనటువంటి వారి యొక్క చరిత్రలు వింటున్నప్పుడు వాళ్ళకెందుకు నొప్పి కలగలేదు? మనకెందుకు చిన్న వ్యాధికే నొప్పి కలుగుతుంది? వాళ్ళు మానవ ఉపాధిని పంచభూతాలతో కూడిన దేహాన్ని పొందారు. మనం గూడా పొందాం. మరి వాళ్ళు కూడా మనలాగే ఆహారమే తింటున్నారు. మరి ఎందుకు వాళ్ళు మాత్రం అలా ఉన్నారు? మనం మాత్రం ఎందుకు దుఃఖపడుతున్నాం? ఎంతోమంది రమణుల దగ్గరికొచ్చి, "అయ్యా! నేను సంసారానికి సంబంధించిన బాధలు పడలేకపోతున్నాను. మరి ఈ బాధలన్నింటి చేత నేను చచ్చిపోయినా బాగుండంటే" అయ్యో! అయ్యో! అలా అనకండి. మీ బాధలన్నీ నేను తీసుకుంటానని రమణులు తన కమండలంలో ఉన్న నీళ్ళని వాళ్ళ చేతుల మీదుగా రమణుల చేతిలో బోయించుకునేవాళ్ళట. మీ కష్టాలన్నీ నేను అనుభవిస్తానులే, నాకయి పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టవని, ఇతరుల యొక్క కష్టాలు కూడా తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయట. అంటే రమణులు ఎంత కష్టాన్ని ఓర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా దొంగతనాలు చేసేవాడట. కుటుంబాన్ని తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు చాలా బాగా చూసుకునేవాడట. ఒక రోజున పోలీసులు పట్టుకున్నారు. పట్టుకొని అతనికి ఉరిశిక్ష వేశారు. "ఏంటి స్వామి నేనొక్కడినే తినలేదండి దొంగతనం చేయడం ద్వారా. నా కుటుంబం అంతా కూడా నేను దొంగతనం చేసిన సంపాదనతో జీవించారు" అంటే, "సరే మరి నీకు శిక్ష నుంచి బయటపడవేయాలంటే, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా నీ దొంగతనానికి సంబంధించిన శిక్ష అనుభవిస్తారేమో ఒక్కసారి కనుక్కో. వాళ్ళెవరైనా శిక్ష అనుభవిస్తానంటే మిమ్మల్ని మేము రిలీజ్ చేస్తారని" జడ్జి గారు చెప్పారట. అబ్బో! ఇదేదో గొప్ప అవకాశం అని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గరకొచ్చి చెప్పారట. నానా, అమ్మా, నేను ఇన్ని రోజులు కూడా దొంగతనాలు చేసి మిమ్మల్ని అందరినీ పోషణ చేశాను. ఇవాళ నేను పట్టుబడ్డాను, పోలీసులకు పట్టుబడవలసి వచ్చింది. మరి నా శిక్షని గనక మీరెవరైనా తీసుకుంటే నన్ను విడుదల చేస్తారటమ్మా. నేను నా భార్యాబిడ్డలతో సంతోషంగా ఉంటానంటే, అప్పుడు తల్లిదండ్రులన్నారు, "ఓరి దుర్మార్గుడా! అదేంట్రా బాబు, నువ్వు దొంగతనాలు చేసి మాకిన్ని సుఖాలు ఇవ్వాలా? మేమడిగామా ఇన్ని సుఖాలు ఇవ్వమని దొంగతనాలు చేసి? అంతా దొంగగా నువ్వు సంపాదించిన సంపదతో మేము ఈ శరీరాలను పోషించుకున్నామా అని చెప్పి, నువ్వు చేసిన పాపానికి నువ్వే శిక్ష అనుభవించు.
నువ్వు చేసిన దొంగతనానికి ఇవాళ మేము కూడా ఎన్నో కష్టాలు పడాలి. దొంగతనంతో మేము సంపదను అనుభవించాం. దీనికి ఎన్నో ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. నీకు మాకు సంబంధం లేదు. ఇంతటి గొప్ప పని చేస్తావా అని చెప్పేసి తిట్టేసి పంపించారు. పోనీ భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చాలా అపురూపంగా చూసుకున్నాను కదా! మరి ఇవాళ నాకు శిక్ష వేస్తారట. ఆ శిక్షను గనక ఎవరైనా తీసుకుంటే నేను రిలీజ్ అవుతారట. అంటే భర్తగా నువ్వు నన్ను పోషిస్తావనుకున్నాను కానీ దొంగతనాలు చేసి పోషిస్తావనుకోలేదు. ఇలాంటి వాడితోనా నేను ఇన్ని రోజులున్నాను. ఇప్పుడు నీకు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి భార్య వెళ్ళిపోయిందట. అంటే ఏదైనా మంచి తీసుకుంటారు కానీ, ఏనాడైనా అడిగారా? ఎక్కడి నాయనా ఇన్ని సంపదలు ఎలా వస్తున్నాయి? ఇంత బాగా చూసుకుంటున్నా అంటే, నా కొడుకు గొప్పవాడయ్యాడు. నా భర్త గొప్పవాడు. మమ్మల్ని బాగా చూసుకుంటాడు అని చెప్పి పొంగిపోయారు. ఒక తప్పు చేశాను. ఆ తప్పులో శిక్ష మీకు పడుతుందంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇక్కడ భగవంతుడు కూడా మనందరికీ చెప్తున్నారు. సత్యం తెలుసుకోకుండా ఎంతకాలమని ఈ శరీరానికి సంబంధించినటువంటి భోగములను అనుభవిస్తూ జీవిస్తారు. సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టే ఇతరుల కష్టాలను కూడా మేము తీసుకుంటామంటున్నారు. మరి ఈ శరీరమే నేను అనేటటువంటి దేహాభిమానం ఉండటం వలన దొంగతనం చేసి సంపాదించినటువంటి సంపదల వలన సుఖాలు పొందిన వారు కూడా దానికి ప్రాయశ్చిత్తంగా నీ శిక్షలో మేము కొంత భాగం పంచుకుంటామని అనలేకపోతున్నారంటే ఎవరైనా శిక్షకు భయపడతారు. అందుకే అంటారు కదండి, భోజనానికి ముందుండాలి దెబ్బలకి వెనకుండాలి అనేటటువంటి సామెత ఎప్పటి వరకు అంటే, నేను ఈ దేహమే నేను అనేటటువంటి భావన విడిపించుకోనంత వరకు ఆహారానికి ముందు నిలబడతాం, దెబ్బలకు వెనక నిలబడతాం. ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరిస్తూ ఆత్మానందం పొందుతారో వాళ్ళు దెబ్బలకు ముందుంటారు. ఇప్పుడు ఒకసారట ధర్మరాజు గారు వెళ్తూ ఉంటే ఈయనని స్వర్గంలోకి తీసుకువెళ్ళటానికంటే బదులు ఒక్క క్షణం ఆయన నరకానికి కూడా తీసుకెళ్తారు. అంటే పొరపాటున వీళ్ళు ఏం చేశారు, ఈ స్వర్గద్వారానికి బదులుగా నరక ద్వారంలోకి తీసుకువెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి లక్షల మందికి ఉపశమనం, శిక్షలో నుంచి బయటపడ్డారట. వాళ్ళకు ఉపశమనం దొరికిందట. అప్పుడు వెంటనే ఏం జరిగింది అని చెప్పేసి చూసేసరికి ధర్మప్రభువైనటువంటి ధర్మరాజు నరక ద్వారంలో అడుగు పెట్టారట. లక్షల మంది పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయట. వీళ్ళందరూ విముక్తులయ్యారు. వాళ్ళందరూ రండి ధర్మరాజా రండి, లోపలికి రండి, మా పాపాలన్నీ తీసేయండి, మా శిక్షలు తగ్గించండి అంటే అప్పుడు ధర్మరాజుని యమభటులు వెనక్కి లాగుతున్నారట. లేదు లేదు, ఏదైనా శిక్ష ఉంటే నాకు వెయ్యండి. ఇంతమంది తరిస్తారు, ఇంతమంది పాపం నుండి విముక్తులు అవుతారంటే, ఇంతమంది కష్టంలోంచి బయటపడతారంటే నేను ఖచ్చితంగా నరకంలో కొద్ది రోజులు ఉంటానంటే, మహాప్రభో మీరు వచ్చినటువంటి కొన్ని క్షణాలకే ఎంతో మంది చేసిన పాపాల నుండి వాళ్ళందరూ పవిత్రమైపోయారు. వాళ్ళు అనుభవించవలసిన శిక్ష నుంచి రిలీజ్ అయిపోయారు. మీరు ఇక్కడే ఉన్నారంటే మరి వాళ్ళు శిక్షను అనుభవించాల్సిన వాళ్ళందరూ మరి వాళ్ళందరూ బయటపడతారు. పర్వాలేదు వాళ్ళందరూ పవిత్రమైతే చాలు అంటారు. అంటే చూడండి, ఏదైనా కష్టం ఉంటే నాకివ్వండి అంటున్నారు. జ్ఞానం లేనప్పుడు ఏం చేస్తున్నారు, చేసిన తప్పుకు కూడా శిక్ష అనుభవించలేకపోతారు. జ్ఞానముతో అనుభూతి పొందినటువంటి మహాత్ములైనటువంటి వారు మా వల్ల లోకం తరిస్తుంది అంటే మేము ఎన్ని కష్టాలైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. వాళ్ళకి మనకి ఉన్న తేడా తెలియాలి. ఆ తేడా ఎందుకు వచ్చింది? వాళ్ళు కూడా తల్లి గర్భంలోనే జన్మించారు. వారు కూడా మనలాగే జీవిస్తున్నారు. అయినా మనకి వాళ్ళకి ఎందుకు ఇంత వ్యత్యాసం అని విచారణ చెయ్యాలి అంటే కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. ఏమంటున్నారు? యథా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎవరైతే యోగమును అధ్యయనం చేసి మనస్సును నిగ్రహించుకుంటారో, ఒక్కొక్క పదం వివరణ చేసి చూడండి, విభజించి చూడండి, ఆ విభజనలో వివరణ చూడండి. యదా వినియతం చిత్తం అంటే ఎవరైతే వారి యొక్క మనస్సును నిగ్రహించుకుంటారో, నేను ఈ దేహము కాదు, దేహ సంబంధమైనటువంటి విషయాలు కల్పించబడినవే తప్ప ఇవి శాశ్వతం కాదు, ఇది ఒక నటనకు సంబంధించినటువంటిదే కానీ ఇది శాశ్వతం కాదు అని తెలుసుకొని మనస్సును భగవంతుడి వైపు లగ్నం చేశారండి. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఆత్మన్యేవా వతిష్టతే, ఆత్మయందు మనస్సును లగ్నం చేసేశారు. ఇక మా మనసు ఈ దేహ సంబంధమైన విషయాలతో మమత్వం పొందట్లేదు. దేహానికి సంబంధించి ఒక పెద్ద సుఖం వచ్చింది,
నీకొక ఇంద్ర పదవి ఇస్తానని చెప్పేసి ఈ దేహాన్ని తీసుకెళ్ళి ఇంద్ర సభలో కూర్చోబెట్టి ఇంద్రుడి యొక్క సీట్లో కూర్చోబెట్టారు. కానీ మనస్సు అబ్బే ఇదేం బాలేదే అంటుంది. అయ్యో అదేంటి, దేవతలందరికీ అధిపతి అయినటువంటి ఇంద్రుడి యొక్క సీట్లో కూర్చున్నావు, ఇంతమంది దేవతలు అప్సరసలు అందరూ నీకు పూజిస్తారు, నీకు అన్ని రకాల భోగ్య వస్తువులు అందిస్తారంటే మనస్సు అంటుంది అబ్బే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదంటుంది. అదేంటి అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదంటే ఏమన్నట్టు? అంటే నేను ఇంతకంటే గొప్పదైనటువంటి బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాను. నేను ఆత్మయందు నా స్వస్థలంలో నేను కూర్చున్నాను. అక్కడున్న ఆనందం. ఇంద్ర పదవికైనా కొన్ని రకాల బెంగలుంటాయి. రాక్షసులు ఎవరైనా వచ్చి ఏం చేస్తారు? మరి ఇంద్ర పదవిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంద్రుడు ఏం చేస్తుండాలి? ఎప్పుడూ కూడా తనను తాను కాపాడుకుంటూ రాక్షసులు మరి తమ రాజ్యాన్ని ఆక్రమించుకోకుండా ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. నాకా బెంగ లేదు. నేనిప్పుడు హాయిగా పరమానందాన్ని అనుభవిస్తున్నాను. నాకు ఒకవైపు నుంచి శత్రువర్గం వస్తుందని గాని, ఆ శత్రువర్గం నన్నేదో చేస్తుందన్న బెంగ నాకేం లేదు. వద్దు నాయనా వెళ్ళిరా అంటుంది. అంటే మన మనస్సు గొప్పదైనటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించడానికి సిద్ధపడట్లేదు. సిద్ధపడట్లేదు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మనసు దేని యందు ఉంది? నిస్పృహ సర్వకామేభ్యో, సమస్త కోరికల నుండి కూడా మనస్సు విడిపడిందండి. రాగము లేదు, ద్వేషము లేదు. రాక్షసులనేవాళ్ళు చెడ్డవాళ్ళని, దేవతలనేవాళ్ళు మంచివాళ్ళని, ఈ పదార్థం తింటే సంతోషమని, ఈ పదార్థంలో విషముందని, ఈ ప ఈ మనిషి గొప్పవాడని, ఈ మనిషి సాధారణమైన వ్యక్తని, ఈ ప్రాణి మంచిదని, ఈ ప్రాణి చెడ్డదని, ఇలాంటి వ్యత్యాసాలేమీ లేవు. అందరిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన చీమ అయిపోతున్నాడు. ఆ చీమ ద్వారా ఆహారాన్ని సంపాదించుకుంటూ చీమ అనుభూతి పొందుతున్న విషయాలన్నీ అనుభూతి పొందాడు. ఇప్పుడు నీళ్ళల్లో ఉన్న చేపలోకి ప్రవేశించాడు. ఆ చేప ద్వారా అనుభూతిని పొందుతున్నాడు. ఆ నీళ్ళల్లో హాయిగా విహరిస్తున్నాడు. ఇప్పుడు ఒక పక్షి అయ్యాడు. ఆ పర్వతాల యందు విహంగ వీక్షణం చేస్తున్నాడు. అంటే తానే ఆ 84 లక్షల రకాల ఉపాధుల ద్వారా ఈ సృష్టి వైభవాన్నంతా అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఒకరికి ఎరుపు రంగు అంటే ఇష్టం. ఇంకొకరికి పసుపు రంగు. వాళ్ళు ఎరుపుకు సంబంధించిన వస్త్రాన్ని కట్టుకున్నప్పుడు అబ్బా! నేను సంతోషాన్ని పొందుతున్నాను అనుకుంటారు. ఇంకొకరు పసుపు వస్త్రం. ఒకరు అనుకుంటారు అబ్బే! పసుపులో ఏం బావుంటుంది. పసుపు యెల్లో యెల్లో డర్టీ యెల్లో అని చెప్పి పిల్లలు ఆడుకుంటారండి. మా ఇంట్లో ఓ పాప ఉంటుంది. ఆ పాప యెల్లో కలర్ డ్రెస్ అంటే అస్సలు ఇష్టపడదు. ఎందుకు అంటే యెల్లో యెల్లో డర్టీ యెల్లో అంటది. అంటే యెల్లో అసలు వేసుకోకూడదు అని. కొంతమంది అంటారు అబ్బా! పసుపు ఎంత చక్కగా ఉంటుంది. కన్నులకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. పసుపు శుభం గూడా అని చెప్పేసి దేవాలయాలకు సంబంధించినటువంటి పూజలు, ఆ క్రతువులకు సంబంధించి మరి పసుపు, ఎరుపుకు సంబంధించినటువంటి కాంబినేషన్‌లో వెళ్తుంటారు. ఎన్నో రకాల పూజలకు సంబంధించి ఎంతో పవిత్రమైంది. మరి చూడండి ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చట్లే. అన్ని విషయాలు అందరిలో తానే ఉన్నప్పుడు ఎరుపుతో అనుభవిస్తున్నాడు ఆనందం. పసుపుతో అనుభవిస్తున్నాడు. రంగురంగుల విషయాలతో రకరకాలైనటువంటి పదార్థాలను అనుభూతి పొందడంలో చాలా వైభవాన్ని పొందుతున్నాడు. మరి ఇప్పుడు తనకి ఒక వస్తువుతో అనుభూతి పొందాలని ఏంటండి? ఇప్పుడు ఒకవేళ నాకిష్టమని ఒకవేళ నేను ఎన్నో రకాల మధుర పదార్థాలు తెచ్చుకొని పెట్టుకున్నా, అదొకటి తినగానే నాకేమవుతుంది? కడుపు నిండుతుంది. ఇప్పుడు వీటి మీద వ్యామోహం తీరుతుందా? తీరదు. ఇప్పుడు నేనేం చేశాను? బ్రహ్మానందం అనుభవిస్తున్నాను. ఒక్కొక్క శరీర రూపంలో ఒక్కొక్క పదార్థాన్ని ఆస్వాదిస్తాను. ఇప్పుడు నేను అన్నింటికి నేనే భోక్తనైనప్పుడు నా దగ్గర లేనిదేముంది? అంటే ఇక ఈ లోకంలో ఉన్న వస్తువుల పట్ల అతనికి ఏ ఆసక్తి లేదు. అలా బ్రహ్మానందాన్ని పొందుతారు. ఇలా పొందడాన్ని గురించి రామతీర్థ స్వామి చక్కగా ఒక ఉపమానం చెప్పారండి. ఏమంటారంటే, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించి ఈయన 3 రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 3 రకాలుగా విభజన చేశారనమాట. ఏమంటారంటే అన్ని మతాలండి. ఇప్పుడు ఈ మతము, ఆ మతము అవన్నీ లేదు. మళ్ళీ దీని గురించి ప్రత్యేకంగా ఈ మతం అని అనటానికి ఏమీ లేదు. మన దాంట్లో కూడా ద్వైతము, విశిష్టాద్వైతము, తర్వాత అద్వైతం అని చెప్పేసి రకరకాలున్నాయి. వీటన్నింటిని రామతీర్థ స్వామి అన్ని రకాలైనటువంటి ఇన్ని మతాలు, ఇన్ని వేల మతాలున్నాయని చెప్తారు కదా లోకంలో. ఈ మతాలన్నింటికి 3 విషయాల ద్వారా వివరణ చేసి చెప్పారు. మనకి, భగవంతుడికి మధ్య ఉన్నటువంటి ఆ తెర గురించినటువంటి జ్ఞానాన్ని బోధిస్తారు. ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందినటువంటి వారు చెప్పేటటువంటి సత్యం. ఎలాగైతే పరమాత్మ మనకు శాస్త్రమునందు 3 గుణాలతో కూడినటువంటి
ఆ మాయ ఉంటుంది. ఆ మాయ యందు తమో గుణము మరి ఒక దీపము పైన ఒక ఒక ఏమంటారు? ఒక పెద్ద బుట్టను బోర్లించాం. అంటే ఒక ప్లాస్టిక్ డబ్బా బోర్లించామనుకోండి. అక్కడ దీపం ఉందనే విషయం ఎవరు గుర్తించలేరు. ఇది తమో గుణం అంటారు. ఒక గంపను బోర్లించామనుకోండి ఏమవుతుంది? వెలుగు పూర్తిగా కనపడదు కానీ అక్కడ దీపం ఉన్నట్టుగా ఉంటుంది. రజోగుణంలో శాస్త్రాలను తెలుసుకుంటారు. ఎన్నో రకాలైనటువంటి దాన ధర్మాలు చేస్తారు. కానీ అవసరాన్ని బట్టి దానం చేస్తారు. ఆ దానంలో ధమ్మము కోరుకుంటారు. అప్పటికప్పుడు పొగడ్తలతో నన్ను ముంచెత్తాలని చెప్పేసి ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. ప్రచారాలు, ఆర్భాటాల కోసం ప్రయత్నం చేస్తారు. ఇది రజోగుణం. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇదేమవుతుంది? అడ్డుపడుతుంది. ఇక సత్వగుణం ఒక పల్చటి పొర ఉంటుంది. తాను సుఖమునందు కూడా రమిస్తుంటాడు. తనకు సుఖాలుంటాయి. ఆ సుఖాల చేత సుఖిస్తూ లోకానికి కూడా మేలు చేస్తాడు కానీ తన సుఖం విషయాలలో లేదని, ఆ విషయాలన్నింటి యందు భోక్తగా తానే ఉన్నాననే సత్యం విశుద్ధ సత్వగుణంలోకి వస్తే తప్ప తాను తెలుసుకోలేడు. అంటే ఇక్కడ ప్రకృతి యందు చెప్పబడినటువంటి గుణాల యొక్క స్వరూపాన్ని ఈశ్వరుడు చెప్పారు. ఈశ్వరానుభూతిని పొందినటువంటి రామతీర్థ స్వామి పంజాబ్ కేసరి అంటారనమాట ఆయన. ఆయన మరి సమస్త తత్వవేత్తలందరికీ కూడా ఒక సింహ స్వరూపంగా ఆయన చెప్తారనమాట. అంటే ఆయన చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా భగవంతుణ్ణి తెలుసుకోవడానికి చాలా సులభంగా ఒక్కొక్కరు నేను ఈ మతంలో ఉన్నాను, ఈ మతంలో ఈ లోపం ఉంది, ఈ మతంలో ఈ మంచి ఉంది అని చెప్తారు కదా. ఆయన అసలు మతాల ముచ్చట్లో 3 విషయాల ద్వారా తేల్చి పెట్టేశారు. మీరే ఆలోచించుకోండి. మీరు ఏ మతంలో ఉన్నారో ఆ మతానికి సంబంధించి నేను చెప్పిన లక్షణాలతో మీరేం చేస్తారు? ఏది మంచిదో, ఏది చెడ్డదో నిర్ణయించుకోండి. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు చెప్పినటువంటి సత్యం ఏమిటి అంటే, తాను చెప్పినటువంటి సత్యం ఇక్కడ ఏమంటున్నాడు? తస్యైవాహం అంటాడండి. తస్యైవాహము అంటే ఏంటి? నేను వానివాడను అంటారు. తర్వాత ఇంకొకటి చెప్పబడినటువంటి విషయం ఏమిటి అనంటే తవైవాహం. బాగా గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత త్వమేవాహం. ఈ మాట బాగా వింటాం. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి త్వం ఏవ అహం. నీవు నేను ఇద్దరము ఒకటే అనేటటువంటి సత్యం. ఇక్కడ చెప్పబడినటువంటి 2 విషయాలలో వేరు వేరు విషయాలు ఏమున్నాయి అనంటే ఇక్కడ భగవంతుడు అంటున్నారనమాట. ఏమంటున్నారు? నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మముతో నువ్వు ఎంత దూరంగా ఉన్నావో అర్థం చేసుకో. ఏమంటున్నారు? నీవే పరబ్రహ్మ స్వరూపము అనేటటువంటి సత్యం నీకు తెలియాలి అంటే కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తున్నారు. రామతీర్థ స్వామి అని చెప్పేసి మళ్ళీ కృష్ణ పరమాత్మ అన్నారంటే ఉన్నది ఒక్కటే తత్వం. ఆ ఒక్క తత్వానికే వివిధ రూపాలలో మనం వివిధ నామరూపాలతో పిలుచుకుంటామండి. ఆయన భగవంతుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన ఆ శరీరంతో ఆయన ఆ మాట చెప్పాడు అని చెప్పడానికి రామతీర్థ అని వాడాము. కానీ ఆ రామతీర్థ స్వామియే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అయితే తప్ప ఇటువంటి సత్యాన్ని బోధించగలుగుతారా? బోధించలేరు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? మీకు భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి తెర ఎలాంటిది అనంటే చాలా మందపాటి తెర ఉందండి. మందపాటి తెర అనేది ఎలా ఉంటుంది అంటే తస్యైవాహం. నేను వాని వాడను. నేను పలానా వాళ్ళను. ఇప్పుడు నువ్వెవరు అనంటే నేను పలానా వాళ్ళ కూతుర్నండి అంటారు. నేను పలానా వాళ్ళ భార్యనండి అంటారు. పలానా వారికి కోడళ్ళండి అంటారు. అంతే కదా. అంటే నేను వారికి సంబంధించిన దానను అనే మాట చెప్తాం. ఇప్పుడు భగవంతుడిని మనం ఎలా చూస్తామంటే నేను ఆయన వాడను అన్నప్పుడు అది ఎలాగంటే చెప్పాడనమాట. రామతీర్థ స్వామి చక్కగా ఉపమానం చెప్తాడు. ఏమంటాడంటే తల్లి పాలు తాగడానికి సంబంధించినది ఇది అంటారు. ఎలా తల్లి పాలకు సంబంధించినటువంటిది అనంటే ఏది చేసినా మా అమ్మ నాకు అన్నం పెట్టింది,
మా నాన్నగారు నాకు కావాల్సినవన్నీ ఇచ్చారు. ఇలా ఏం చేస్తూ ఉన్నావు? అన్నింటినీ కూడా వాళ్ళు నాకు ఎవరెవరు ఏ ఏ వస్తువులను సమకూర్చారో వాళ్ళందరి పేర్లు చెప్తాం. ఇక్కడ భగవంతుడు నేను కృష్ణుడిని ఇష్టపడ్డాననుకోండి. ఇప్పుడు నేనేమంటాను? నేను కృష్ణుడికి సంబంధించినటువంటి దానను. ఇప్పుడు నన్ను పొద్దునే నిద్ర లేపిందెవరు? కృష్ణుడు నిద్ర లేపాడు. నాకు అన్నం ఎవరు పెట్టారు? కృష్ణుడు పెట్టాడు. అంటే నేను కృష్ణుడికి సంబంధించినటువంటి దాననని, ఆ కృష్ణుడికి సంబంధించి నిరంతరము కూడా ఆ కృష్ణ పరమాత్మను స్మరణ చేస్తూ, తన యొక్క ఊహల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఆ కృష్ణయ్యని చూస్తూ తన జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఇది దీనివల్ల ఏమవుతుంది? ఒక్కొక్కసారి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. మనం అక్కడక్కడ వింటాం. పలానా వారికి శ్రీరాముడి యొక్క దర్శనం జరిగిందట, పలానా వారికి శివుడు ప్రత్యక్షమయ్యాడట అని జెప్పేసి వింటూ ఉంటాం. అంటే వారు యద్భావం తద్భవతి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం అని కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్తారు. మీరు ఏ రూపంలో నన్ను కోరుకుంటారో ఆయా రూపాలలో నేను మీకు దర్శనం ఇస్తానన్నాడు. మీరు ఏ రూపం కోరుకుంటారు? ఆ కోరుకున్న రూపంలో దర్శనమిస్తానంటే, ఇప్పుడు నేను ఫలానా వారికి సంబంధించినటువంటి శిష్యురాలను, భక్తురాలను అని చెప్పేసి, మరి భగవంతుడు, భక్తుడనేటటువంటి 2 విషయాలలో భగవంతుడు గుళ్ళో ఉంటాడు, నేను ఇక్కడున్నాను అని ఆ భగవంతుణ్ణి అనుక్షణము కూడా స్మరణ చేస్తూ, ఆయన యొక్క సాక్షాత్కారాన్ని కూడా పొందుతారు. అంటే భగవంతుడికి నీకు మధ్య ఎంత దూరం ఉంది? ఆయన సాక్షాత్కరిస్తే ఆయనతో సంతోషపడతాం. స్వామి ప్రత్యక్షమయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ రూపాన్ని నేను నా కన్నుల నిండా నింపుకుంటానని చెప్పేసి పరమ సంతోషంతో ఈ దేహానికి సంబంధించి ఏదైనా కోరికలుంటే కూడా కోరుకుంటాం. ఎన్నో జరుగుతాయి. అంటే భగవంతుడికి నీకు మధ్య ఉన్న తెర మందంగా ఉంది. ఇది తస్యైవాహం అంటే అసలు ఇది ఎవరి గురించి చెప్పబడుతుందంటే భగవంతుడు లేడు అని పిలువబడుతున్న నాస్తికుల గురించి చెప్పలేదండి. ఆస్తికుల గురించి భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి వాళ్ళ గురించి చెప్పబడిన సత్యం. మళ్ళీ నాస్తికుల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టకండి. నాస్తికులు అనేటటువంటి వారికి అసలు ఇక్కడ స్థానమే లేదు. ఆస్తిక్య బుద్ధి కలిగిన వారు భగవంతుడున్నాడు, భగవంతుడే ఈ లోకాన్ని నడిపిస్తున్నారనేటటువంటి ఆస్తిక్య బుద్ధి ఎవరికైతే ఉంటుందో వారి గురించి చెప్పుకుంటున్నాం. అంటే భగవంతుడిని దూరంగా చూస్తున్నాడు. ఆయన యొక్క సాక్షాత్కారాన్ని పొందుతున్నాడు. ఆయన అనుక్షణం అనుభూతిలోకి తెచ్చుకుంటున్నాడు. కృష్ణయ్య నిద్ర లేపాడు, కృష్ణయ్య అన్నం పెడుతున్నాడు. ఇలా ప్రతిదీ కృష్ణయ్య అనుగ్రహం వల్లే నేను ఇవాళ ఇంత సంపాదించుకోగలిగాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ స్థాయి నుంచి ఇంకొంచెం ముందుకు రావాలంటాడు మన రామతీర్థ స్వామి. ఇప్పుడు భగవంతుడిని ఎక్కడ అంటే ఇప్పుడు భగవంతుడి మీద భక్తి అక్కడ చెప్తారు. కృష్ణ పరమాత్మ చెప్పిన మాట చెప్పుకుందామండి. భక్త్యా మామభిజానాతి యావన్యచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. అంటే భగవంతుణ్ణి పరమ భక్తి చేత కృష్ణ పరమాత్మ అనేక సందర్భాల్లో చెప్తారు. అనన్యచేతా సతతం యోమాం స్మరతి నిత్యశః. ఎవరైతే పంపకము లేనటువంటి భక్తి చేత నన్ను ఆరాధిస్తారో తస్యాహం సులభ పార్థ, వాళ్ళకి సులభంగా నేను దొరికేస్తాను అంటాడు. అలా దొరకటం అంటే కేవలం ఆయన్ని కన్నుల ద్వారా దూరం నుంచి దర్శించుకొని తృప్తి పడతావా? ఆయనే నువ్వయ్యి మమత్వాన్ని పొందుతూ ఆయనతో పాటు రమించడం నేర్చుకుంటావా? ఆ స్థితి రావాలంటే భగవంతుడు నీకెక్కడున్నాడు? అంటే నువ్వు ఇంకా నేను భగవంతుడిని దర్శనం చేసుకుంటున్నాను. నేను ఈ మధ్య ఒక రోజు గుడికెళ్తే ఓ పెద్దావిడ అన్నారు, అమ్మా మీకు దేవుళ్ళు కూడా కనిపిస్తారు కదమ్మా అని అంటున్నారు. అంటే చూడండి వాళ్ళ భక్తి ఎలా ఉంది? భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటాడు. ఆయన మనం భక్తితో ఆయన ఉపాసన చేస్తే ఆయనకు మనకు దర్శనం కూడా అవుతాడు అనే సత్యాన్ని ఆమె నమ్మి ఉందండి. అంటే ఇక్కడ తస్యైవాహం అంటే భగవంతుడు గుడిలో ఉన్నాడు. నేను తలుచుకుంటే ఆయన నాకు నేను చేసే భక్తి గనక గొప్పగా ఉంటే ఆ భగవంతుడు ఒకరోజు సాక్షాత్కరిస్తాడు అనేటటువంటిది. అంటే ఆమెకి భగవంతుడికి మధ్యలో ఏముంది? ఒక బంధమైనటువంటి పొర ఉంది అనే సత్యం తాను తెలుసుకోవాలి. అలా భక్తి చేసి చేసి భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని వినటంలో ఈ దేహ సంబంధమైన కుటుంబానికి సంబంధించి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని విషయాలు అడ్డగించినా భగవంతుడు చెప్పే మాటను భగవంత్ సంబంధమైనటువంటి సాధన చేయడానికి ధైర్యం వస్తుందండి. భక్త్యా మామభిజానాతి యావన్యచ్చాస్మి తత్వతః. భక్తి ద్వారా నేను ఎవరనో ఎంతటి వాడనో తెలుసుకున్నప్పుడు భగవంతుడి కోసం ఎన్ని త్యాగాలైనా చేయబుద్ధవుతుంది.
నా కృష్ణుడికి ఇష్టం నేను ఈ పని చేయడం అంటే ఏం చేస్తారు? దేహ సంబంధమైన విషయాలకు సంబంధించి వాళ్ళేం చేస్తారు? అవన్నీ వాయిదా వేసైనా భగవత్ కార్యం చేస్తారు. భగవంతుడి మీద భక్తి ఉండాలి. ఆ భక్తి ఎటు తిరగాలి? భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు అనే పదం చెప్పబడుతుంది. ముందు భగవంతుడి మీద భక్తే లేదు, జ్ఞానం ఎలా వస్తుందండి? అందుకే ఆయన అంటారు, ఇదంతుతే నా తపస్కాయ. నా నాకు సంబంధించినటువంటి భక్తి లేనటువంటి వారికి నేను చెప్పినటువంటి ధర్మ సంబంధమైన కార్యాలు చెయ్యని వారికి నాకు సంబంధించిన జ్ఞానం చెప్పకండి అని కృష్ణ పరమాత్మ చెప్తారు. అంటే భగవంతుడి మీద భక్తి, భగవంతుడు నేను కోరిన ప్రతిదీ తీరుస్తాడు అనేటటువంటి నమ్మకం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఈయన నా అనారోగ్యాన్ని ఖచ్చితంగా పోగొడతారని నాకు నమ్మకం ఉందనుకోండి. ఇప్పుడు నేను ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాను కానీ, అమ్మో! ఈయన దగ్గర జ్వరం తగ్గుతుందో లేదంటే తగ్గదు. ఈయన వల్ల నాకు అనారోగ్యం పూర్తిగా తగ్గుతుంది అనేటటువంటి నా యొక్క నమ్మకం. అంటే నీవు ఏం చేసావు? ఒక వ్యక్తి ద్వారా నాకు ఈ అనారోగ్యం పోతుంది అని నువ్వు సంకల్పం చేసినప్పుడు, ఆ వ్యక్తి ద్వారా నీకు రాయబడినటువంటి మందులు కూడా నీ శరీరానికి కావలసినటువంటి స్వస్థతను ఇస్తాయి. అందుకే డాక్టర్లు మనం ఎంత పెద్ద కష్టం ఉందని వెళ్ళినా, ఆ కష్టాన్ని వాళ్ళు మాటల ద్వారా తేలికపరుస్తారు. ముందు నా మీద నమ్మకం ఉంచండి. మీకే ప్రమాదం లేదు. మీకు ప్రమాదం ఏదైనా ఉంటే నేను ముందు చెప్తాను కదా! వేరే డాక్టర్ దగ్గరికి పంపిస్తాను కదా! ఇది నేను చేసే వైద్యంతో తగ్గిపోతుంది. మీరు పెద్దగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారన్నారనుకోండి. ఇప్పుడు ముందేమవుతుంది? మనసు తేలికవుతుంది. ఆ! డాక్టర్ గారు మాట్లాడిన మాటల్లో నాకు నా వ్యాధి తగ్గుతుందనేటటువంటి నమ్మకం నాకొచ్చింది. ఇప్పుడు ఈయన ద్వారా నేను వైద్యం చేయించుకుంటే నా అనారోగ్యం పోతుంది. అంటే నీ లోపట, ఆయన లోపట ఉన్నటువంటి ఏకతత్వ స్వరూపమైనటువంటి భగవంతుడు, నీవు మనసులో చేసుకున్నటువంటి సంకల్పం ఏమైంది? ఆ సంకల్పం ఆయనకేమైంది? నీ వ్యాధిని పోగొట్టడానికి ఎటువంటి మాట మాట్లాడితే నీ మనసు తేలిక పడుతుందో, అటువంటి మాట మాట్లాడేలాగా భగవంతుడు ఆయన చేత పలికిస్తాడు. ఇదంతా భగవంతుడే నడపబడుతున్నాడండి. ఒక్కటే గుర్తు. డైరెక్టర్ గారు చెప్పినట్టుగా సినిమా నడపబడుతుంది అంటే, సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ డైరెక్టర్ గారు చెప్పినట్టుగానే వాళ్ళు నటీనటులు నటిస్తారు. మనం కూడా ఈశ్వరుడు అనేటటువంటి ఒక డైరెక్టర్ గారు మన లోపట ఉండి, మనము ఈరోజు ఏం తినాలి, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అనే ప్రతి విషయాన్ని నడిపిస్తున్నాడు అని నువ్వు నమ్మినప్పుడు, ఆ భగవంతుడు నిన్నేం చేస్తారు? భక్తి, జ్ఞాన, వైరాగ్యముల వైపు నడిపించి ఆయనతో నువ్వు ఏమవుతావు? ఆయనతో నువ్వు అనుబంధం అంటే స్వస్వరూపానుభూతిని పొందేలాగా ఈశ్వరుడు నీకు అనుగ్రహం చేస్తాడు. అందుకే భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. భక్తి ద్వారా అంటే భగవంతుడి మీద భక్తి ఉన్నప్పుడు ఆ భక్తితో భగవంతుడు, అందుకే కదండి దేవాలయానికి వెళ్తే ఫలానా దేవాలయంలో నేను ఇవాళ 10,000 రూపాయలు దానం చేశాను, అన్నదానం నిర్వహించాం, యజ్ఞయాగాది క్రతువులు చేశాం. ఇలా మనం ఏం చేస్తాం? ఆయన మాకు ఈ దేహ సంబంధమైనటువంటి దుఃఖముల నుండి మమ్మల్ని రక్షిస్తారు. అందుకే మాకున్న దాంట్లో ఎంతో కొంత దైవ సంబంధమైన కార్యానికి ఖర్చు పెడుతున్నామని ఆ గుడిలో ఉన్న భగవంతుడి మీద మనకున్నటువంటి నమ్మకం మన చేత దైవ సంబంధమైన కార్యాలను కూడా చేయిస్తుంది. కాబట్టి ఇక్కడ రామతీర్థ స్వామి చెప్తున్నారనమాట. అంటే భగవంతుడికి మీకు మధ్య ఎంత ఉంది? మందమైన పొర ఉంది. ఆ మాయా పొరను ఏం చేయాలి? పల్చగా చెయ్యాలండి. ఆ పలచగా చెయ్యాలంటే భగవంతుడు లేడు అనేటటువంటి వాడు, ఇక భగవంతుడికి ఆయనకి ఎలా ఉందంటే ఒక గోడ అడ్డంగా ఉందండి. ఈ గోడ వెనకాల ఎవరో కూర్చున్నారు, నాకేం తెలియట్లేదు. ఇప్పుడు ఆ గోడ వెనకాల ఉన్నటువంటి వ్యక్తిని మనం ముందు దర్శనం చెయ్యాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం తలుపులు తెరుచుకొని బయటికి వెళ్ళాలా? వెళ్ళినప్పుడు మాత్రమే ఆ గోడ వెనకాల ఎవరున్నారో చూడొచ్చు. మరి ఆ గోడ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు? పరమాత్మయే ఉన్నారు. పరమాత్మ ఉన్నాడనే సత్యాన్ని నాస్తికుడు నమ్మడు. ఆస్తికుడు నమ్ముతున్నాడు. ఆయన నన్ను రక్షిస్తాడు, ఈ దేహ సంబంధమైన కష్టాలు పోగొడతారు, మా పిల్లలకు చదువు చెప్పిస్తాడు, మాకు ఉద్యోగాలు వస్తాయి, మేం క్షేమంగా ఉంటామని ఒక రూపంలో మనం నమ్ముతున్నాం. అంటే ఇక్కడ మీకు భగవంతుడికి మధ్య ఒక పొర ఉంది. అంటే పూజ చేయడం తప్పంటున్నారా? చేయమంటున్నారా? చెయ్యమంటున్నారు. చెయ్యని వాడు ఏనాడు భగవంతుడిని తెలుసుకోలేడు. చేసిన వారికి ఏమవుతుంది? వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ యొక్క సాధనను బట్టి ఈశ్వరుడు ఏం చేస్తారు?
ఆ పరమాత్మ శాస్త్రమునందు చెప్పబడినటువంటి జ్ఞానాన్ని నువ్వు అధ్యయనం చేసేలాగా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. ఇప్పుడు తస్యైవాహం నుంచి తవైవాహం అనేటటువంటి దగ్గరకు వచ్చాడు. అంటే నేను నీ వాడను. అంటే ఇప్పుడు భగవంతుడు ఎదురుగానే ఉన్నాడండి. ఆయన ఎదురుగా ఉన్నాడు. స్వామి నాకు ఈ సమస్య వచ్చింది స్వామి ఏం చేయమంటారంటే, ఇదిగో పలానా పని చేయి నాయన నీకు ఈ సమస్య తగ్గుతుందని ఆయన నీ ఎదురుగా వస్తాడు. ఎదురుగా వచ్చి నీకేం చేస్తున్నాడు? నీవు ఈ శరీరం అనేటటువంటి బంధనంలో నుంచి విడిపడడానికి ఏం చేస్తాడు? మరి సాధన చేయిస్తుంటాడు. భగవంతుడికి నీకు మధ్య ఎడబాటు పెద్దగా ఉండదు. ఆయన ఎదురుగానే ఉంటాడు. నీ సమస్య ప్రతి సమస్యను పరిష్కరిస్తుంటాడు. మరి ఆ పరిష్కారంలో నువ్వేం చేస్తుంటావు? నిరంతరము కూడా నమ్ముతుంటావు. నమ్మి ఆయన చెప్పినటువంటి ప్రతి సాధన చేస్తుంటారు. సాధన చెయ్యడంలో ఏం చేస్తుంటారు? భగవంతుడిని నువ్వు తెలుసుకోవాలంటే భగవంతుడు శుద్ధమైన వారు, నిర్మలమైన వారు. ఆయన్ని మెప్పించాలంటే నీ యొక్క మనసులో దుష్ట సంకల్పాలు ఉండకూడదు. నువ్వు మాట్లాడేటటువంటి మాటలో ఏముండకూడదు. మరి అవతలి వారిని బాధ పెట్టేటటువంటి ప్రవర్తన ఉండకూడదు. నీవు ఏదైతే చెవుల ద్వారా, ఇంద్రియాల ద్వారా ఏ ఏ పనులు చేస్తున్నావో అవన్నీ ఈశ్వరుడికి నచ్చేలాగా నువ్వు ప్రయత్నం చెయ్యాలని భగవంతుడి ద్వారా మనం ఏం చేస్తామంటే ఎదురెదురుగా ఉండి మనం ఆ సాధన చెయ్యడంలో ముందుకు పోతున్నాం. అలా పోతున్నప్పుడు తవైవాహం అంటే భగవంతుడు నీకెలా ఉన్నాడు? ఎదురుగా ఉంటాడు. ఇప్పుడు పొర ఏమైంది? పలచబడిందండి. ఆ పలచబడినటువంటి పొరని మనం ఏం చేయాలంటే ఇక్కడ సద్గురువులు ఏం చేస్తూ ఉంటారు? వారే నీతో గొప్ప గొప్ప సాధనలు చేస్తుంటారు. ఎటువంటి సాధన చేస్తే నువ్వు భగవంతుడిని తెలుసుకుంటావు? అంటే భగవంతుడికి నీకు మధ్య పెద్దగా తేడా లేదు. నువ్వు భగవంతుడికి ఎదురుగానే ఉన్నావు. ఆ భగవంతుడిని నన్ను అనుగ్రహించాలంటే నువ్వేం చేయాలి? ఆ ఈశ్వరుడికి నచ్చిన పనులు చేయమని చెప్తున్నప్పుడు ఈశ్వర స్వరూపంగా ఆ సద్గురువు నిలబడి నీవు చేసేటటువంటి కర్మలలో ఉన్న దోషాలన్నీ నీకు చెప్తూ ఇలాంటి పనులు చేయడం వల్ల నువ్వు నష్టపోతావు, ఈ పనులు చేయడం వల్ల భగవంతుడికి నువ్వు నచ్చుతావని అప్పుడు ఏం చేస్తాడు? ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నిరంతరము నీతో ఏం చేస్తారు? నిత్య నైమిత్తిక కర్మల యందు ఎటువంటి దోషము లేకుండా శాస్త్రమునందు చెప్పబడినటువంటి జ్ఞానాన్నంతా నీకు బోధిస్తూ ఆ జ్ఞానాన్ని నువ్వు ఆచరించేలాగా నిన్ను నడిపిస్తూ ఉంటారు. నేను ఎవరి వాడను అంటే నీ వాడను. ఇంతకుముందు నేను అతని వాడనన్నాం. అతని వాడను అన్నా భగవంతుడికి మనం దగ్గరగానే ఉన్నాం కానీ ఆయన నీడలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడికొచ్చాడు? నీ ఎదురుగా వచ్చాడు. కనపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిలో భగవంతుడున్నాడు. నువ్వెవరితో మాట్లాడుతున్నావు? భగవంతుడితో మాట్లాడుతున్నావు. నువ్వు ఒక చెట్టు నీడ కింద ఉన్నావు అంటే భగవంతుడి నీడ కిందనే నువ్వు ఉన్నావు. ఒక చెట్టులాగా చూసినంత కాలం నీకు ఆ భగవంతుడికి తేడా ఉంటుంది. ఆ భగవంతుడే చెట్టులాగా ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. నేను ఇదివరకు కూడా ఈ ఉపమానం చెప్పానండి. అయినా చెప్తాను. ఏంటంటే ఒక బ్రాహ్మణోత్తముడు చాలా సత్కర్మలు అంటే చాలా గొప్పవైనటువంటి సత్కర్మలు చేస్తారు. సత్కర్మలు చేస్తూ ఉంటే ఎప్పుడూ ఈయన పాదరక్షలు ఎక్కడికి వెళ్ళినా ఈయన పాదరక్షలు వేసుకొని వెళ్ళి ఎక్కడికైనా లోపలికి వెళ్తే ఈయన పాదరక్షల వెనకాల భగవంతుడి యొక్క పాదముద్రలు కనపడేవట. ఆయన ఒకసారి వెనక్కొచ్చి చూసుకునేవాడు. స్వామి నా వెంటే వస్తున్నాడు అని. అలా వెళ్తూ ప్రతి కర్మను చేసేటప్పుడు అంటే తాను ఎప్పుడూ పరోపకార నిమిత్తంగానే, లోకానికి ఉపకారం చేసే నిమిత్తంగానే ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి కర్మలు చేస్తూ ఉండేవారు. అలా చేస్తూ ఉంటే భగవంతుడు ఆయన్ని ఏం చేస్తున్నాడు? అనుసరిస్తూ ఉన్నాడు. కొద్ది రోజులకి ఆయన పాదముద్రలు కనిపించకుండా పోయాయి. కనిపించకుండా పోయేసరికి బెంబేలెత్తిపోయాడు. ఇన్ని రోజులు భగవంతుడు నన్ను అనుసరించాడు. ఆయన ఉన్నాడని చెప్పి నేను ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాను. ఇవాళ ఆ స్వామి నాకు కనపడకుండా పోయారు. నేనేం పాపం చేశానో అని బాగా ఏడుస్తుండేవారు. అలా ఏడుస్తున్న సందర్భంలోనే ఒక రోజున ప్రమాదవశాత్తు వాళ్ళ కుమారుడు మరణిస్తాడు. మరణించినప్పుడు నేను చేసినటువంటి ఏదో దోషపూరితమైనటువంటి కర్మ చేశాను. ఆ చేసినటువంటి కర్మలు నన్నేం చేశాయి? ముందు భగవంతుడు నన్ను ఏం చేశాడు? నా వెనక రావటం మానేశాడు. తర్వాత ఇక నాకు దేహ సంబంధమైనటువంటి నా పుత్రుడు కూడా వెళ్ళిపోయాడు అని చెప్పి అప్పుడు కూడా బాధపడుతూ భగవంతుడు నేను ఇంత కష్టంలో ఉన్నాను గదా! మరి ఈ కష్టంలోనైనా నా కోసం నా వెంట వస్తాడేమోనని పిల్లవాడికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేస్తున్నా,
ఎప్పుడు ఆ పాదముద్రలు ఉన్నాయేమో, ఇప్పటికైనా వచ్చాడేమోనని ఆ భగవంతుడిని వెతుకుతూనే ఉన్నాడు. పిల్లవాడు చనిపోయాడన్న బాధ ఉంది. కానీ భగవంతుడిని వెతుకుతున్నాడు. చూడండి. భగవంతుడిని వెతుకుతున్నాడు దేహ సంబంధమైన దుఃఖమునందు. భగవంతుడు కోరుకునేది కూడా ఇదేనండి. ఎప్పుడూ నన్ను కోరుకుంటూ నా స్మరణ చేస్తూ నన్ను పొందేటటువంటి ప్రయత్నంగా దేహ సంబంధమైనటువంటి సుఖదుఖములన్నీ అనుభవించమని చెప్తున్నాడు. ఇక్కడ ఆ వ్యక్తి కూడా అలాగే చేస్తున్నాడు. ఇక చివరికి పిల్లవాడి యొక్క అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలయిపోయాయి. చనిపోయిన తర్వాత చేసేటటువంటి అంత్యక్రియలకు సంబంధించినటువంటి కర్మలన్నీ చేశారు. బాగా ఏడుస్తున్నాడు. వెక్కి, వెక్కి, వెక్కి ఏడుస్తున్నాడు. అలా వెక్కి, వెక్కి ఏడుస్తున్నప్పుడు ఇక భగవంతుడు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. "ఎందుకు నాయనా బాధపడుతున్నావు నువ్వు?" అంటే, "ఏంటి స్వామి మీరు ఇన్ని రోజులు వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు కూడా నా వెనక నేను నా పాదరక్షలు విడిచిన వెనకాలే మీ పాదముద్రలను చూసి, నా వెంట భగవంతుడున్నాడని చెప్పేసి నేను పరమానందంతో నేను ఎన్నెన్నో కష్టాలన్నింటినీ అనుభవించడంలో, ఎవరికైనా ఇతరులకు మంచి చేయడంలో ఏనాడూ కూడా నేను భగవంతుడు నాకు అండగా ఉన్నాడని ప్రతి విషయంలో కూడా నేను సంతోషపడ్డాను. మీరు నా వెంట రావడం మానేశారు. అప్పటినుంచి నా మనసు చాలా ఆందోళనగా ఉందంటే, నువ్వు చేసేటటువంటి సాధనను బట్టి నేనేమైపోయాను అంటే, నువ్వే నేనుగా మారిపోయాను. ఇన్ని రోజులు నీ వెనకాల పాదముద్రలు కనపడేవి. కానీ, ఇవాళ నేనే నిన్నెత్తుకొని నడిపిస్తున్నాను నాయనా అని చెప్పేసి భగవంతుడు చెప్పాడట. అంటే నువ్వు ఇంత పెద్ద కష్టం నీ కొడుకు చనిపోతే, ఆ కొడుకు చనిపోయినటువంటి కష్టంలో నుంచి నిన్ను బయటపడవేయడానికి నిరంతరం నేను నీ వెంటే ఉండి, నీ బాధలో నేను నీ యొక్క బాధను అనుభవించాను. అనుభవించి నువ్వు తొందరగా ఆ బాధ నుండి బయటపడేలాగా నిన్ను చేసింది నేనే. ఇన్ని రోజులు ఏం చేశాను? నీ వెనక నడిచాను. ఇప్పుడు నిన్నెత్తుకొని నడిపిస్తున్నాను అంటే, నువ్వు నేను వేరు కాదు అని చెప్పేసి, మరి ఇక్కడ ఒక చిన్న ఉపమానం అండి. ఒక కథలో చెప్పబడినటువంటి సత్యం ఇలా రామతీర్థ స్వామి లాంటి వారు చెప్పినటువంటి మాటల చేత ప్రేరేపణ పొందిన వాళ్ళే ఇటువంటి కథలను రాయటం జరుగుతుంది. చూడండి, భగవంతుడు ఎదురెదురుగా ఈయన పాదముద్రలు ఎప్పుడు కూడా ఈయన పాదరక్షల వెనకాలుండేయి. భగవంతుడు నా వెంట వస్తున్నాడని ఆయన ఆనందంగా వెళ్ళిపోయేవాడు. భగవంతుడు నేను నీవాడను, నీవాడను అని చెప్పేసి నడుస్తున్నావు. అంటే భగవంతుడికి నీకు మధ్య ఉన్నటువంటి తెర పలచబడిపోతుంది. అలా పలచబడిపోయిన తర్వాత త్వమేవాహం ఒకరోజు ఏమవుతుంది? నీవే నేను అంటే ఇద్దరము ఏకస్వరూపంగా ఉన్నాం. భగవంతుడు అంతటా ఉన్నాడు. అన్ని రూపాలలో చెట్టు రూపంలో ఉన్నాడు, పుట్ట రూపంలో ఉన్నాడు, ప్రతి ప్రాణిలో ఉన్నాడు అనే విషయం తెలుసుకుంటూ వారందరినీ గౌరవిస్తూ, ఎవరికి హాని చెయ్యకుండా అందరికీ ఉపకారం చేస్తూ, తన వంతుగా ఇతరులకు మంచే తప్ప చెడు చెయ్యకుండా నిరంతరం ప్రయత్నం చేస్తూ, ఎప్పుడైతే భగవద్ దర్శనం కోసం అని చెప్పేసి నిరంతరం ఆ ప్రయత్నం చేస్తుంటాడో, అప్పుడు తనలో తానే ఏమవుతాడంటే బ్రహ్మానుభవాన్ని పొందుతాడు. ఈ శరీరంతో తాను పొందేటటువంటి ఆ అనుభూతిలో బ్రహ్మమును అందుకే ఏం చేయాలి అంటే ఫస్ట్ చెప్తారనమాట. ఇక్కడ తస్యైవాహం తర్వాత తవైవాహం అనేటటువంటి 2 విషయాల్లో ఏమవుతుంది? భగవంతుడిని భక్తి ద్వారా తెలుసుకొని, ఆ భక్తి ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన అదే చెప్పాడు. భక్త్యా మామభిజానాతి యావన్యచ్చాస్మి తత్వతః. తతో మాం తత్వతో జ్ఞాత్వా అంటే ముందు ఆ భగవంతుడిని నిరంతరం కొలుస్తూ, ఆ కొలిచిన తర్వాత భగవంతుడి శక్తి ఎంతుంటుంది? అర్జునుడు కూడా అడిగాడు గదండీ! ఏమంటారు? మిమ్మల్ని నేను చూడగలనంటారా? నిజంగా మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. మీరు అన్ని రూపాలలో ఉన్నానని చెప్పారు. కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు. చిట్ట చివరికి 10వ అధ్యాయం చివర్లో అంటాడనమాట. ఏమంటాడు? అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవ చార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. అర్జున నేనెక్కడెక్కడ ఉన్నానో చెప్పు చెప్పు అన్నావు. చెప్పు అంటే నేను కొన్ని విషయాల్లో చెప్పాను. అంటే చెప్పాడాయన అశ్వత్థ వృక్షంలో ఉన్నానని, మేరు పర్వతంలో ఉన్నానని చెప్పేసి, శస్త్రములను ధరించిన వాళ్ళలో రాముడుగా ఉన్నానని, తర్వాత రుద్రులలో శంకరుడుగా ఉన్నానని చెప్పేసి, మరి అనేక విషయాల గురించి చెప్తారనమాట కృష్ణ పరమాత్మ. చెప్పి, ఎందుకు ఇన్నిన్ని విషయాలు తెలుసుకుంటున్నావు? అసలు నేనెవరో తెలుసా నీకు? ఈ కనపడుతున్నటువంటి ఈ జగత్తంతా కూడా నా ఒకానొక్క అంశ మాత్రమే. నేను కోటి సూర్యుల యొక్క వెలుగును కలిగినటువంటి వారిని. ఎన్నెన్నో
సృష్టులు చేయగలిగినటువంటి స్వరూపం నాది. ఈ ఒక్క స్వరూపంలో ఈ జగత్తులో ఉన్న విషయాలలో గొప్పవేంటి అని చెప్పేసి అడుగుతున్నావు. ఇవన్నీ తెలుసుకొని ఏం ప్రయోజనం నీకు? నేనంతటా వ్యాపించి నేనే ఉన్నాను. ఇలాంటి జగత్తులను నేను ఎన్నెన్నో బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి వాడను అనగానే, ఎవరికైనా మన ఎదురుగా ఉండి నేనింత గొప్పవాడిని, నా దగ్గర లేనిదే లేదు అంటే, ఒకసారి చూయించు నువ్వు చెప్పింది నిజమైతే అంటావు. ఇవన్నీ నిజమేనా? లేకపోతే అబద్దాలా? నువ్వు చెప్పిన మాటలు నేను నమ్మాలి అంటే, నువ్వొక్కసారి నీకున్నదంతా ప్రదర్శన చెయ్యమని అడుగుతాం గదండీ! మరి అర్జునుడు గూడా అడుగుతున్నాడు. మన్యసే యది తచ్చక్యం. మరి నేను అర్హత పొంది ఉన్నవాడినైతే, మీరు చెప్పిన మాటలన్నీ ఇప్పుడు ఒకాయనొచ్చి, నా దగ్గర కోటానుకోట్ల రూపాయలున్నాయంటే, మనకొకసారి ఆశ పుడుతుంది. ఒక్కసారి చూయిస్తారా? అని అడగటానికంటే ముందేం జేస్తాం? నా మీద నమ్మకం ఉందా అండి మీకు? అంటే మీ ఐశ్వర్యాన్ని చూసి, మీ ఐశ్వర్యం కోసం మిమ్మల్ని మోసం చెయ్యనని మీకు నమ్మకం ఉంటే, ఒక్కసారి నా కన్నులారా మీకున్న ఐశ్వర్యాన్నంత ఒక్కసారి నేను చూడాలనుకుంటున్నానని, ఒక సాధారణమైనటువంటి అతని దగ్గర పనిచేసే వ్యక్తి మీద ఉన్న నమ్మకంతో తనకున్నటువంటి ఐశ్వర్యం గురించి చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఈయన ఏమంటాడు నెమ్మదిగా, "ఒకసారి నీ ఐశ్వర్యం చూయించు. చూయించకపోతే నిన్ను నమ్మను" అంటాడా? వినయంగా అంటాడు. నిజంగా మీకు నమ్మకం ఉందా అండి? నమ్మకం ఉంది గాబట్టే చెప్పారు. కానీ ఒక్కసారి నా కన్నులతో చూస్తే నేను ఆనందం పొందుతాను. ఒక్కసారి మిమ్మల్ని అనుమానించటం కాదండి. ఒక్కసారి చూస్తే నా మనసుకు కూడా ఇంకా చాలా తృప్తి పొందుతాను గదా! అని అడిగినట్టుగా అర్జునుడు గూడా అంటాడనమాట. మన్యసేది తచ్చక్యం నిజంగా మీ యొక్క రూపాలను అన్ని రూపాలను ఇప్పుడు ఆయనేమంటున్నాడు? 84,00,000 రూపాలన్నీ నా ఒక్క శరీరంలో నుంచే ఉన్నాయి. అన్నప్పుడు ఎవరికైనా సందేహం కలుగుతుంది. డబ్బు అధికంగా ఉంది అంటేనే ఒక్కసారి చూయించండి. మీకున్న బంగారం, మీకున్న వజ్ర వైడూర్యాలు, మీకున్న డబ్బులు, మీ బ్యాంక్ బ్యాలెన్స్‌లు మొత్తం ఓసారి చూయించమని అడిగినట్టు, ఈ కృష్ణయ్యను కూడా మరి అర్జునుడు అడుగుతున్నారు. నా మీద నమ్మకం ఉందా? అయినా మీ రూపాన్ని చూడడానికి కావలసిన అర్హత నాకుంది అని మీరనుకుంటే, యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం ఒక్కసారి చూపిస్తారా? అంటే నాకు అర్హత ఉంది అని మీరు నమ్మితే ఒక్కసారి చూయించండి అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకున్నాడన్నమాట. అంటే భక్తి ద్వారా భగవంతుడిని మెప్పించాడు కృష్ణ పరమాత్మని అర్జునుడు మెప్పించాడండి. మెప్పించిన తర్వాత ఆయన జ్ఞానం బోధ చేశాడనమాట. ఎప్పుడు బోధ చేశాడా? ఎప్పుడైతే భగవంత్ సంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి అర్హత కలిగింది అని చెప్పేసి తెలుసుకుంటాడో, అలా తెలుసుకుంటాడు అనుకున్నప్పుడు మాత్రమే ఏమవుతుంది అనంటే, కృష్ణ పరమాత్మ జ్ఞానం బోధిస్తారు. ఇప్పుడు మన ఇంట్లో గూడా పిల్లలకి మనకు తెలిసిన ధర్మాలన్నీ చెప్పేస్తామంటే వాళ్ళంటారు, అవసరం లేదు పో" అంటారు. కానీ ఒకానొక సందర్భంలో వాళ్ళకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు దగ్గరకొచ్చి, "అమ్మ, అమ్మ ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు? శాస్త్రంలో అసలు ఏం జెప్పారు? ఈ సమస్యను ఎట్లా సాల్వ్ చేయొచ్చని కృష్ణ పరమాత్మ చెప్పారని" పిల్లలు అడుగుతారు. అంటే ఏంటి? వాళ్ళకు సమయమొచ్చి వాళ్ళు అడిగేంత వరకు చెప్పాలి గానీ, మనకు జ్ఞానం ఉంది కదా అని జెప్పేసి చెవి పక్కన జోరీగలాగా చేరి చెప్పామనుకోండి, వాళ్ళు వినగలుగుతారా? వినలేరు. వారికి శ్రద్ధ కలిగినప్పుడు, ఆ శ్రద్ధతో మనల్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే మనం ఏం జేస్తాం? ఆ పిల్లవాడికి జెప్తాం. మరి తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళైనా పిల్లవాడు ఏమవుతాడు అంటారు గదా! తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేయాలి? నిరంతరం వాళ్ళని పోషించాలి. అలా పోషించేటప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తనలో కూడా మార్పు తెచ్చేటటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీదుంది కాబట్టి, బాగా నిద్రపోతున్నప్పుడు నిద్రలేపి, "అమ్మ ఈ సమస్యను ఎలా పరిష్కరించొచ్చని కృష్ణ పరమాత్మ చెప్పారంటే", అబ్బా! దొరికింది అవకాశం అని ఏం చేస్తారు? వెంటనే వాళ్ళకి నేను నిద్రపోతున్నాను, రేపొద్దున్నే చెప్తానని అనరండి. ఎందుకు? వాడికి తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస కలగడమే మనకు గొప్ప. నిద్రేముంది ఇంకొక గంటైన తర్వాతైనా నిద్రపోతాను. వీడికి కలిగిన సందేహంతో భగవంతుడు చెప్పిన 4 మాటలు చెప్తే, వాడి బుద్ధి యందు ఏదైనా దుష్ట సంస్కారాలుంటే పోగొట్టడానికి అవకాశం దొరికిందని ఏం చేస్తాడు? ఆ నిద్రపోతున్నటువంటి సమయాన్ని కూడా, "ఉండు నాన్న ఒక్క నిమిషం" అని చెప్పేసి వెంటనే ఆ పిల్లవాడికి వీళ్ళు మొహం కడుక్కొనొచ్చేసి జ్ఞానమంతా బోధిస్తారు.
ఎందుకు? పిల్లవాడి యొక్క ఉద్ధరణ. ఇది అర్ధరాత్రి, ఇది చెప్పకూడదు అనేది ఏం లేదు. అంటే అంత స్వేచ్ఛ ఒక కుటుంబంలోనే ఆ పిల్లలకి, తన కుటుంబంలో ఉన్న పిల్లలకే తాను జ్ఞానం బోధించగలిగినటువంటి భాగ్యం ఏ కుటుంబంలో అయితే పరమాత్మ ప్రసాదిస్తారో అప్పుడు ఆ పిల్లల పాలిట అదేమవుతుంది? కల్పవృక్షం. ఇప్పుడు అర్జునుడి పక్కన కృష్ణ పరమాత్మ ఉండడం ఎంతో భాగ్యం అండి. కానీ అర్జునుడు ఎన్ని రోజుల పాటో ఆయన పక్కన హాయిగా తిరిగాడు గాని ఒక్కరోజైనా కృష్ణ భగవతత్వం ఏంటో నాకు చెప్పరాదు అని ఏనాడు అడగలేదు. కృష్ణ పరమాత్మ కూడా చెప్తానని చెప్పలేదు. ఎప్పుడైతే యుద్ధమునందు ఒక సంఘటన నిమిత్తంగా మరి అధర్మంతో కూడినటువంటి వారికి సామ్రాజ్యాన్ని అప్పచెప్తానని అన్నాడో వెంటనే కృష్ణ పరమాత్మ అవకాశాన్ని అందిపుచ్చుకొని అర్జునుడికి జ్ఞానబోధ చేస్తున్నారు. జ్ఞానబోధ చేస్తూ ఏం చేస్తున్నారు? ఇక తన యొక్క స్వస్వరూపాన్నంతా కూడా అంటే తన రూపాన్ని చూడాలనేటటువంటి ఉత్సుకత కలిగినప్పుడు మాత్రమే కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనం చేశారు. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి కోరిక నీ అంతట నీకు కలిగినప్పుడు మాత్రమే భగవద్ దర్శనం అవుతుంది. కానీ ఆ భగవంతుడు ఎప్పుడు ఎల్లవేళలా ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి, పిల్లవాడికి ఎప్పుడెప్పుడు మంచి బోధిద్దామా అనుకుంటారు. కానీ ఆ పిల్లవాడికి జిజ్ఞాస కలిగినప్పుడు బోధించారనుకోండి, ఆ బోధన ఏమవుతుంది? పిల్లవాడి యొక్క భవిష్యత్తును దిద్దినట్టు కృష్ణ పరమాత్మ కూడా గొప్పదైనటువంటి జ్ఞానం బోధిస్తున్నారు. అంటే ఆ భగవత్ తత్వమే నువ్వై ఉన్నావు, నీకంటే సృష్టి వేరుగా లేదు. నీవు ఏం చేయాలి? ధర్మాన్ని పోషణ చేయడం కోసమే నీ యొక్క జీవనం ఉండాలే తప్ప అధర్మాన్ని ప్రేరేపించడానికి నువ్వు ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. ధర్మాన్ని నిలబెట్టడానికే నువ్వు సృష్టించబడ్డావనే సత్యం అర్జునుడు కృష్ణ పరమాత్మ ద్వారా తెలుసుకొని మరి తన ఏం చేస్తున్నాడు? భక్తిని జ్ఞానముతో దిద్దుకుంటూ జ్ఞానాన్ని విజ్ఞానంగా మలుచుకుంటూ ఏం చేస్తున్నాడు? భగవద్ అనుభూతిని పొందడానికి కావలసినటువంటి స్థితిని ఈశ్వరుడు సిద్ధం చేస్తున్నారు. అర్జునుడు ఏమవుతున్నాడు? సిద్ధమవుతున్నాడు. అంటే మనమందరం కూడా ఏం చేయాలి? మనం భగవంతుడిని భక్తితో పూజించి భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని ఆచరిస్తూ ఏం చేయాలి? ధ్యానమును హృదయపూర్వకమైనటువంటి ధ్యానము ద్వారా భగవంతుడిని ఏం చేయాలి? అనుభూతి పొందాలి. అంటే ఇక్కడ ఏం చేస్తాం? మొదట భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ విచారణ చేస్తూ ఆచరిస్తూ భగవంతుడికి మనకు మధ్య ఉన్నటువంటి పొరను పలచగా చేస్తూ ఆ లోపట ఉన్నటువంటి పల్చటి పొర ద్వారా అడ్డుగా ఉన్నటువంటి భగవంతుణ్ణి ధ్యానము ద్వారా హృదయపూర్వకంగా అనుభూతిని పొందేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు నీవే బ్రహ్మమైపోతావు అని చెప్పి నిగ్రహానికి సంబంధించి ఆత్మయందు మనస్సును నిలబెట్టడం గురించి కృష్ణ పరమాత్మ యొక్క చెప్పబడిన మాటలను ఇక్కడ రామతీర్థ స్వామి ద్వారా తెలుసుకున్నాం. తర్వాత శ్లోకాన్ని మనం మళ్ళీ రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.